వెరీ గుడ్ మార్నింగ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్, వర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి మనం వాడుతూ ఉంటాం. అలాగే V4 అనేటువంటి వెర్బ్ ఫామ్ను వాడుతూ ఉంటాం. ఐ వాజ్ గోయింగ్, నేను వెళ్ళుచు ఉండితిని. వీ వర్ గోయింగ్, మేము వెళ్ళుచు ఉండితిమి. ఓకే, సింగులర్కి వాజ్ వాడతాము, ప్లూరల్కి వర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వాడతాము. ఐ వాజ్ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్, వాజ్ ఐ గోయింగ్, నేను వెళ్ళుచు ఉండితినా. వర్ వై గోయింగ్, మేము వెళ్ళుచు ఉండితిమా. ఐ వాజ్ నాట్ గోయింగ్, నేను వెళ్ళుచు ఉండలేదు. వీ వర్ నాట్ గోయింగ్, మేము వెళ్ళుచు ఉండలేదు. అలాగే దే వర్ గోయింగ్, వాళ్ళు వెళ్ళుచు ఉండితిరి. వర్ దే గోయింగ్, వారు వెళ్ళుచు ఉండితిరా. వర్ ఇంట్ దే గోయింగ్, వారు వెళ్ళుచు ఉండలేదా. ఓకే, ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేటువంటివి కూడా అడుగుతూ ఉంటాం. ఓకే, షీ వాజ్ గోయింగ్, ఆమె వెళ్ళుచు ఉండినది. వాజ్ షీ గోయింగ్, ఆమె వెళ్ళుచు ఉండినదా. షీ వాజ్ నాట్ గోయింగ్, ఆమె వెళ్ళుచు ఉండలేదు. వజంట్ షీ గోయింగ్, ఆమె వెళ్ళుచు ఉండలేదా. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ అడుగుతూ ఉంటాం. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. థ్యాంక్ యూ. Very simple.